యా డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్లో మనం లైక్ ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది మనం డిస్కషన్ చేయడం జరిగింది. ట్రేడింగ్ కంపెనీ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అంటే మన బిజినెస్ వన్ టైప్ ఆఫ్ బిజినెస్ పెట్టినప్పుడు ఓకే ఐటమ్స్ని పర్చేజ్ చేయడం మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. ఇది కామన్గా జరిగే ప్రాసెస్. ఈ యొక్క ప్రాసెస్లో మనము ఎలాంటి ఐటమ్స్ మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏ ఐటమ్స్ అయితే ఉన్నాయో వాటిని హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి పర్చేజ్ చేసి వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో మనం సేల్ చేస్తాం. తర్వాత మంత్లీ మన ప్రాఫిట్ అలా చెక్ చేసుకుంటూ ఫ్రీ ఐటమ్స్ని ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి, డిస్కౌంట్స్ వస్తే ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి, శాలరీ అడ్వాన్సెస్ వస్తే ఏ విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది క్లియర్గా డిస్కషన్ చేసాం. ఓకే డన్. సో టుడే వచ్చేసి మనకి పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ అంటే ఏంటి, ఈ పార్ట్నర్షిప్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం? సో ఇద్దరు కలిసి ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశారంటే దాన్ని పార్ట్నర్షిప్ అంటాం. ఇద్దరు లేదా అంతకపోయినా ఎంతమంది అయినా కావచ్చు. ఓకే, ఇక్కడ మనము ఫైనాన్స్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 31 ఎండ్ అవుతుంది. లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని ఆ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ ఎలా చేస్తాం అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సో అది ఎలా అనేది ఇప్పుడు చూడండి. ఒకరు కన్ఫర్మ్ చేయండి, స్క్రీన్ కనపడుతుందో లేదో, టాలీ కనపడుతుందా కన్ఫర్మ్ చేయండి. Confirm, sir. నౌ నౌ ఇట్ ఈస్ ఓకే. Okay, sir. యా చూడండి, కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. ఒకసారి ప్రాబ్లం చూడండి, మెటీరియల్లో పేజీ నెంబర్ 51 చూడండి. పార్ట్నర్షిప్, ఇది బ్యాలెన్స్ షీట్. ఓకే, బ్యాలెన్స్ షీట్ టోటల్ వాల్యూ ఎంత ఉంది మనకి? 7,96,000 ఉంది. ఈ అమౌంట్ యాజ్ ఇట్ ఈస్గా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని లెడ్జెస్ అన్నిట్లో ఈ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, కొత్తగా వచ్చిన లెడ్జెస్ని క్రియేషన్ చేస్తూ పాత వాటిని మనము క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, 1 or 2 months నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే డన్. ఫస్ట్ పార్ట్నర్షిప్ ఇస్తున్నాను, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్. ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. ఇంకా ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ అంటే సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇంకా జిఎస్టీ కామన్, ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఇవ్వండి. ఆ ప్రాబ్లంలో జిఎస్టీ నెంబర్ ఏదైతే ఉందో అది ఇచ్చుకోండి. కంట్రోల్ సి, కంట్రోల్ బి పేస్ట్, కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయి. ప్రీడిఫైన్డ్గా ఇవి సిస్టంలోనే ఉంటాయి. ఇప్పుడు మనం లెడ్జెస్లోకి వెళ్ళి ఫస్ట్ లెడ్జెస్ని క్రియేషన్ చేద్దాం. సో ఫస్ట్ ఏముంది ఇక్కడ? జయరామ్ గుప్తా, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్. సో క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు చూడండి, మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి కదా, బ్యాక్ వచ్చేయండి, ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్ ఓపెన్ చేసి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడ? 3 lakhs ఉంది. మనం డైరెక్ట్గా సేవ్ చేసాం కాబట్టి అక్కడికి వచ్చేసాం. ఓకే, క్రియేట్ లెడ్జర్. నెక్స్ట్ ఏముంది? మ్యాన్సూర్, ఇది కూడా 3 lakhs. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఇవ్వాలమ్మా. ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఈ ప్లేస్లో ఇవ్వాలి. అది డెబిటా క్రెడిటా అనేది ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది, డోంట్ వరీ. నెక్స్ట్ సర్వెల్ టెక్నాలజీస్, సన్రీ క్రియేటర్స్. ఇంకా జిఎస్టీ నెంబర్ సన్రీ క్రియేటర్స్కి, సన్రీ డెప్టర్స్కి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. ఇక్కడ లేదు కాబట్టి జస్ట్ 37 ఇస్తున్నాను. ఓపెనింగ్ బ్యాలెన్స్ 45,000.
నెక్స్ట్ ఒమేగా ఇన్ఫోటెక్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. సన్డ్రీ క్రియేటర్స్, అమౌంట్ వచ్చేసి 1 lakh. నెక్స్ట్ పిజిఎన్ వన్ టెక్ సర్వీసెస్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఓపెనింగ్ బ్యాలెన్స్ 20,500. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ పేయబుల్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. చూడండి వర్క్ అనేది మనం ఎంత స్పీడ్గా చేయగలుగుతున్నాం తక్కువ టైంలో. ప్రొవిజన్స్ తీసుకోవాలి అండర్లో 2,500. తర్వాత శాలరీ పేయబుల్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. 1,000, 10,000. తర్వాత టెలిఫోన్ ఛార్జెస్ పేయబుల్, 3,000. ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్, కంట్రోల్ సి, కంట్రోల్ డి, 15,000. నెక్స్ట్ మోటార్ వెహికల్ 1 lakh, కంట్రోల్ సి, ఫిక్స్డ్ అసెట్. తర్వాత ఫర్నిచర్, ఫిక్స్డ్ అసెట్స్ 25,000. ఆఫీస్ ఎక్విప్మెంట్, తర్వాత ఆఫీస్ బిల్డింగ్, 2,50,000. తర్వాత డిపాజిట్స్, ఎలక్ట్రిసిటీ డిపాజిట్స్, ఫోన్ డిపాజిట్స్, తర్వాత టెక్ సేవీ టెక్నాలజీస్, సన్డ్రీ డెప్టార్స్ 37 ఇవ్వండి, 40,000. నెక్స్ట్ గణేష్ టెక్నాలజీస్, $25,000. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఆల్రెడీ క్యాష్ ఉంటుంది, మనం అక్కడ వెళ్ళి ఇచ్చేసుకుంటాం. నెక్స్ట్ యూటీఐ బ్యాంక్ అకౌంట్స్, $50,000. సో ఈ విధంగా మనం ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఐటమ్స్ క్రియేట్ చేద్దాం. ఎస్కేప్, యూనిట్లోకి వెళ్ళండి, ఎన్ఓఎస్ తీసుకోండి. ఎస్కేప్, స్టాక్ ఐటమ్, ప్రాసెస్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. నెంబర్స్, అక్కడ ఉన్న హెచ్ఎస్ఐ నెంబర్ మీరు తీసుకోండి, 18%. ఇక్కడే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి 10. రేట్ ఇవ్వలేదు, డైరెక్ట్గా వాల్యూ ఇచ్చాడు అంటే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇస్తే ఒక్కొక్కటి ఎంత పడింది అనేది అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. చూడండి ఒక్కొక్కటి 5,000. హార్డ్ డిస్క్, హెచ్ఎస్ఎన్ నెంబర్ అక్కడ ఉండే తీసుకోండి.
యూపీఎస్. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ ఆల్టర్లోకి వెళ్ళి క్యాష్ ఒకటి మార్చండి. క్యాష్ ఎంత ఉంది బ్యాలెన్స్? ఇక్కడ 15,000 ఉంది. ఇప్పుడు వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చూడండి. ఎస్కేప్, ఎస్కేప్, ఆల్ట్ F1, ఎక్స్పాండ్. 7,96,000, 7,96,000. ఈ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటాం. లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ రావడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే రిమైనింగ్ అని ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్, ఓచెస్లోకి వెళ్దాం. సో డేట్ మార్చండి 1/7. కొత్తగా వచ్చిన లెడ్జెస్ చేసుకోండి, పాతటి అలాగే ఉండండి. శాలరీస్ పే ఎంత? 10,000. అది 0 అయిపోతుంది. యూటీఐ బ్యాంక్. నెక్స్ట్ సెమినార్ ఎక్స్పెన్సెస్. ఆల్ట్ సి, కంట్రోల్ వి. ఓన్లీ బాక్స్లో ఉండేటి మాత్రమే, అంటే లైక్ బ్యాలెన్స్ షీట్లో ఉండేటి మాత్రమే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి. రిమైనింగ్ అనే అవసరం లేదు. క్యారేజ్ అవుట్వర్డ్స్. తర్వాత క్యారేజ్ ఇన్వర్స్. ఇలా అన్ని డెబిట్ చేసి క్రెడిట్ క్యాష్ చేయాలి. తర్వాత టెలిఫోన్ ఎక్స్పెన్స్ పేయబుల్. చార్జెస్ అన్న ఎక్స్పెన్స్ అన్న ఒకటే, 3,000. ఎలక్ట్రిసిటీ చార్జెస్ పేయబుల్, యూటీఐ. ఇలా ఎంటర్ చేసుకోవాలి. తర్వాత గణేష్ టెక్నాలజీస్. సేల్స్లోకి వెళ్ళండి. గణేష్ టెక్నాలజీస్. సేల్స్కి సేల్స్ అకౌంట్ తీసుకోండి. గూడ్స్. ఓకే, డన్. ప్రాసెసర్స్ ఎన్ని సేల్ చేస్తున్నాం? 6, 7,000. తర్వాత యూపీఎస్ 5, 2,500. తర్వాత ప్రింటర్స్ 5, 6,500. తర్వాత ట్యాక్స్ తీసుకోవాలి. ఓకే, ఆల్ట్ సి ఇవ్వండి. సిజిఎస్టీ అంటే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. జిఎస్టీ, సిజిఎస్టీ. ఆల్ట్ సి, హెచ్జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. జిఎస్టీ, హెచ్జిఎస్టీ. సో 87,000కి మనకి ట్యాక్స్ ఇది పడింది. టోటల్గా 102,660. సో 102,660. సేవ్, ఎస్కేప్. నెక్స్ట్ రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ గణేష్. రిసిప్ట్ తీసుకోండి, 25,000. తర్వాత మళ్ళీ క్రియేట్ చేయండి. టెక్ సేవి టెక్నాలజీస్ 40,000. యూటీఐ బ్యాంక్. తర్వాత పర్చేజెస్ F9. సో ఆల్ట్ సి, బోనిఫైడ్ పెరిపెరల్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సన్రీ క్రియేటర్స్.
అక్కడ మీరు జిఎస్టీ నెంబర్ పూర్తిగా ఇచ్చుకోండి. ప్రాసెసర్స్ 55,100. నెక్స్ట్ హార్డ్ డిస్క్ 25800. నెక్స్ట్ ప్రింటర్స్ 25,100. కింద ట్యాక్స్ ఇప్పుడు సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. సో 503,860. 503,860. సేవ్. నెక్స్ట్ పేమెంట్. సో ఓనర్స్ ఎప్పుడు శాలరీస్ తీసుకోరు, వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇప్పుడు సినిమా డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్స్ రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఆ సినిమా కోసం పనిచేసే వాళ్ళు డైలీ వేజెస్ తీసుకుంటారు. అలా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 8,000. యూటీఐ బ్యాంక్. సేవ్. వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. పేజ్ నెంబర్ వచ్చేసి 60 చూడండి. మనకి 109,666 వచ్చింది ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్. ఒకసారి వెళ్ళి చూద్దాం మనం కూడా. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. చూడండి ఇక్కడ 10966 వచ్చిందా, ఇక్కడ కూడా 10966. తర్వాత స్టాక్ సమ్మరీ, రైట్ సెల్ F12 వెళ్ళండి. ఇక్కడ సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్, కంట్రోల్ ఏ. సో ఇన్వర్స్ సేల్స్, ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఆ తర్వాత డాష్ బోర్డ్లోకి వెళ్తే మనకి టోటల్గా కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, తర్వాత ఇన్వెంటరీ బ్యాలెన్స్ అన్నీ కూడా ఇక్కడ షో చేస్తాయి. తర్వాత బ్యాలెన్స్ షీట్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. మనం చేసిండని చూడాలంటే డే బుక్లో వెళ్తే అన్నీ ఇక్కడ షో చేస్తుంది. ఇంకా డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, కాంట్రాలో ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, దీంట్లో లేవు. పేమెంట్లో 4 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. రిసిప్ట్ ఒక ట్రాన్సాక్షన్ ఉంది. సేల్స్లో జూలై మంత్ ఎంత సేల్ చేసామో షో చేస్తుంది. పర్చేజ్ మంత్ ఎంత చేసామో షో చేస్తుంది. ఇలా ఇంకా మనం మంత్లీ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఆగస్టు మంత్లో ఏమైనా డౌట్ ఉన్నాయో చూడండి. మీకు ఆగస్టు మంత్లో ఎక్కడైనా మీకు డౌట్ ఉందేమో చూడండి. 8 కానీ 9 కానీ 10 కానీ 11 కానీ 12, 13, 14, 15, 16 ఏమైనా డౌట్ ఉన్నాయమ్మా? డౌట్ ఉంటే కన్ఫర్మ్ చేయండి. సేమ్ ఇంకా మంత్లీ అవే ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. సో చేసుకుంటూ వెళ్ళాలి. సెప్టెంబర్ చూడండి. సెప్టెంబర్లో ఏమైనా డౌట్ ఉన్నాయో చూడండి. సెప్టెంబర్ మంత్ ఏమైనా డౌట్ ఉన్నాయో చూడండి. అక్టోబర్ టుక్ యాన్ అన్సెక్యూర్డ్ లోన్ ఫ్రమ్ పర్మిత్ గౌ. సో వారి దగ్గర నుంచి మనం లోన్ తీసుకుంటాం. రిసిప్ట్లో ఎంటర్ చేసుకోవాలి. డేట్ మార్చుకోవాలి కంపల్సరీ. రిసిప్ట్ తీసుకోండి. ఆల్ట్ సి, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. లోన్స్ అండ్ లయబిలిటీ 5 lakhs. యూటీఐ బ్యాంక్. రిమైనింగ్ చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. 25, 26, 27 రిపీట్ అవుతూ వస్తుంటాయి ఇవే. ఇక్కడ డిస్కౌంట్ వచ్చింది. సో ఐటెక్ పెరిపెరల్స్ F8లో తీసుకున్నాం. డిస్కౌంట్ వస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి? F11కి వెళ్ళి
ఇక్కడ యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. వేసి పెడితే మనకు ఒక ఆప్షన్ వస్తుంది. జిఎస్ నెంబర్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ప్రాసెసర్స్, చూడండి ఇక్కడ డిస్కౌంట్ వచ్చింది. రేట్ పక్కనే ఎంత ఉంది? ఇక్కడ 5% ఉంది. తర్వాత మానిటర్స్ 12,500. తర్వాత యూపీఎస్ 2,800. ఇలా ఈ విధంగా క్యాష్ డిస్కౌంట్ వచ్చినప్పుడు ఇలా ఎంటర్ చేసుకుంటాం. 281,931, 281,931. ఇలా ఎంటర్ చేస్తాం. నవంబర్ చూడండి, నవంబర్ మంత్ $35. మనం ఎక్స్వాల్ట్ కంప్యూటర్స్ దగ్గర నుంచి కొన్ని ఐటమ్స్ పర్చేజ్ చేసి ఉంటాం. వారికి మనం డబ్బులు పే చేస్తున్నాం. అందుకు వాళ్ళు మనకు క్యాష్ డిస్కౌంట్ ఇచ్చారు. ఆ ఎక్స్వాల్ట్ ప్లేస్లో నేను ఏరియా పేరు తీసుకుంటాను, మీరు ఎక్స్వాల్ట్ తీసుకోండి పేమెంట్. ఇక్కడ నేను బోనిఫైడ్ తీసుకుంటాను, మీరు అక్కడ ఎక్స్వాల్ట్ తీసుకోండి. 1,98,000. ఆల్ట్ సి, డిస్కౌంట్ రిసీవ్డ్. కంట్రోల్ ఏ, ఎంత ఇక్కడ 2,200. ఇలా ఎంటర్ చేసుకోవాలి. 1,98,000. సేవ్. 37 చూడండి, ఇంకా డిసెంబర్. మంత్లీ ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటూ వెళ్ళాలి. ఓకే, మెటీరియల్ బ్యాక్ సైడ్లో ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తూ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. జనవరి చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? జనవరి మనం టెక్సేవ్ టెక్నాలజీకి సేల్ చేసాం. వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నారు, లేట్గా ఇస్తున్నారు. అందుకు గాను ఇంట్రెస్ట్ కూడా మనం ఎంటర్ చేసాం. ఓకే, రిసిప్ట్. సో ఇక్కడ టెక్సేవ్ ప్లేస్లో నేను గణేష్ టెక్నాలజీస్ తీసుకుంటున్నాను, మీరు టెక్సేవ్ తీసుకోండి. ఇక్కడ 144,214. మళ్ళీ క్రియేట్ చేయండి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్ 1214. తర్వాత ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి. ఫ్రీ ఐటమ్స్ వస్తే ఏం చేయాలి? F11కి వెళ్ళి యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్వాయిసెస్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఒమేగా ఇన్ఫోటెక్, ప్రాసెసర్స్ 30, 25, 5,200. తర్వాత హార్డ్ డిస్క్ 24, 20, 3,000. తర్వాత ప్రింటర్స్ 24, 20, 5,100. తర్వాత మానిటర్స్ 24, 20, 10,500.
యూపీఎస్ 2420 1700. సో టోటల్గా 632,480 ఇలా ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఇలా ఎంటర్ చేసుకోవాలి. సో టోటల్ క్వాంటిటీ 30 పర్చేజ్ చేసాం, కానీ వాళ్ళు బిల్ ఇచ్చింది మనకి 25, అంటే ఇక్కడ 5 ఫ్రీ ఐటమ్స్ ఇచ్చారు, ఇక్కడ 24 అలా. సో ఇక్కడ కూడా పర్ మౌంట్ సర్వీసెస్ కూడా ఇలాగే, సేల్స్ కూడా ఇలాగే చేస్తాం. F8కి వెళ్తారు, Alt C, సన్రీ డెప్టార్స్ జస్ట్ 37 ఇస్తున్నా, కంట్రోల్ ఏ. చూడండి, ప్రాసెసర్స్ 30 25 6800. హార్డ్ డిస్క్ 24 20 3500. CGST HGST ఇలా 202,83200. సేవ్. ఇలా ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు వల్ల ఇలాగే ఎంటర్ చేసుకోవాలి. ఇలా రిమైనింగ్ అని నార్మల్. ఫిబ్రవరి చూడండి, $56. సో ఇంట్రెస్ట్ పెయిడ్ F7 Alt C, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 3632. ఇక్కడ ఈస్టార్టెక్ ప్లస్లో ఇక్కడ నేనే తీసుకున్నాను, మీరు ఈస్టార్టెక్ తీసుకోండి. F7లో ఎంటర్ చేయాలి. ఇలా మార్చ్ కర్ణాటక అంటే అదర్ సెట్. ఇంకా లాస్ట్లో అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అన్ని F7లో తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోండి. ఇద్దరు అమౌంట్ యాడ్ చేసామంటే 18,000 అంటే 36,000. జయరామ్ 18,000, మాన్సూర్ 18,000. నెక్స్ట్ డిప్రిసియేషన్ Alt C, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ టోటల్ అమౌంట్ ఇక్కడ 48,250 రూపీస్. ఆ తర్వాత 1 by 1 ఇవ్వాలి. ఫర్నిచర్ సో 25,000లో 10% అంటే 2,500. తర్వాత మోటార్ వెహికల్ కార్ 1,15,000 అంటే 15,000. తర్వాత ఆఫీస్ ఎక్విప్మెంట్ 23,000లో 25% అంటే 5,750. తర్వాత ఆఫీస్ బిల్డింగ్. ఇలా ఈ విధంగా అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీయాలి. సేవ్. తర్వాత ఫైనల్గా డివైడ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అమౌంట్ టు ది పార్ట్నర్స్ అకౌంట్. బోత్ పార్ట్నర్స్ షేర్ ఈక్వల్ ప్రాఫిట్స్ అండ్ లాస్. వచ్చిన ప్రాఫిట్ని బై 2 చేసి ఇద్దరు హాఫ్ పంచుకోవాలి. ₹1,00,000 వచ్చింది అనుకోండి, 50,000 మన్సూర్, 50,000 మన తర్వాత జయరామ్ గుప్తా, ఇలా తీసుకోవాలి. ఇక్కడ 29 వచ్చింది. కంట్రోల్ N అంటే క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. 29,400.25 by 2 ఇస్తే 14,700 వస్తుంది. ఫస్ట్ టోటల్ అమౌంట్ ఇక్కడ ఇవ్వండి. ప్రాఫిట్ అండ్ లాస్ 0 చేసి ఆ అమౌంట్ క్యాపిటల్ కలిపేస్తే ఇంక్రీజ్ అవుతుంది.
నేను అన్ని మంత్లు చేయలేదు. ఓకే, చూడండి జీరో అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే జయరామ్ గుప్తా 14,700.1235, మ్యాన్సూర్ 14,700.12. ఇలా ఫైనల్గా ఈ విధంగా చేయాలి. ఇలా అండి, ఈ విధంగా మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టార్టింగ్ ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు చూడండి బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తున్నా. ఆల్ట్ F1. ఇక్కడ టోటల్గా మనకి 22,12,766 రూపీస్ ఉంది. ఇప్పుడు ఈ కంపెనీని కూడా నేను స్ప్లిట్టింగ్ చేస్తున్నాను. చూడండి డేటా స్ప్లిట్ డేటా 1,424 స్ప్లిట్. ఇప్పుడు కూడా 3 కంపెనీలు వస్తాయి, ఒక కంపెనీ డిలీట్ చేయాలి మనం. స్ప్లిట్టింగ్ ఇలా చేయాలి. ఓకే, తర్వాత కంపెనీలోకి వెళ్ళి ఫస్ట్ ఆర్డర్ చేసుకోండి, మధ్యలో ఉండే కంపెనీ డిలీట్ చేయండి, ఆల్ట్ డి. తర్వాత మళ్ళీ వెళ్ళండి, ఏది ఏ సంవత్సరం బిల్ అని మనకు తెలియాలి. ఇది వచ్చేసి 23-24 ఫైనాన్షియల్ ఇయర్. ఇది వచ్చేసి 24-25 ఫైనాన్షియల్ ఇయర్. ఇలా ఆల్టర్ చేసుకోవాలి. మీ ఓనరు ఏ కంపెనీ ఓపెన్ చేయమంటే ఆ కంపెనీ ఓపెన్ చేసుకోవాలి. ఇంకా ఇయర్ అలాగే చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, నో వచ్చర్స్ ఎంటర్డ్ అంటే ఇది కొత్త కంపెనీ. ఈ పాత కంపెనీలో డేటా ఉంది కదా, 23-24లో బ్యాలెన్స్ షీట్ వాల్యూ 22,12,000. ఈ అమౌంట్ యాజ్ ఇట్ ఈస్గా కొత్త కంపెనీలో కూర్చుంటుంది. చూడండి బ్యాలెన్స్ షీట్ ఆల్ట్ F1. చూసారా ఎలా ఉన్నిందో? లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసింది. సేమ్ 22,12,766. కావాలంటే వద్దు అనుకుంటే జీరో కూడా చేసుకోవచ్చు. ఓకే, అప్పుడు ఎక్కడికి పోవాలి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్. ఇప్పుడు ఈ అమౌంట్ అంతా ఉంది, ఇదంతా జీరో చేయాలంటే జీరో చేయొచ్చు. కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ వెళ్ళి చూడండి, జీరో ఉంటుంది. చూడండి జీరో ఉంది. ఈ విధంగా మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇదే అండి, ఈ విధంగా పార్ట్నర్షిప్ అనేది చేయాల్సి వస్తుంది. ఓకే, ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? పార్ట్నర్షిప్ అర్థమైందా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ అడగచ్చు. ప్రాక్టీస్ చేస్తున్నారమ్మా? ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారా? దివ్య, ప్రసన్న, వరదారెడ్డి, ఓగుల్ రెడ్డి, చంద్రిక ప్రాక్టీస్ చేస్తున్నారా? స్వర్ణ, మెహరాజ్, ముబీనా, అశ్విని, దొరబా, సుందర్. అందరు కూడా ప్రాక్టీస్ చేయండి. 100% ప్రాక్టీస్ చేయాలి. చేస్తేనే అకౌంట్స్ అనేది వస్తాయి. థియరీ వరకు మీకు థియరీ వరకు ఎగ్జామ్లో ఉపయోగపడవచ్చు, బట్ సిస్టమ్ మీద వర్క్ చేయాలంటే ప్రాక్టికల్గానే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసే ప్రతి ఇది కూడా రియాలిటీకి 99% దగ్గరగా ఉంటుంది. సేమ్ ఇలాగే రియల్ టైంలో కూడా మనం మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ అన్నీ కూడా ఇదే విధంగా మనం చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఇది చేయండి. టుమారో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా? డన్ గైస్, బాయ్.